శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 103వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ పరిశుద్ధ ఆదివార దినమందు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో సంతసించాలి, ప్రభుని స్తుతించాలి అని ఆరాధించడానికి బయలుదేరుతున్న ఆరాధికులారా, ప్రభుని ఆరాధించడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో మొట్టమొదటి కారణము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. ప్రియమిత్రులారా, చాలామందిని దుష్టుడైన సైతాను భ్రమపరుస్తున్నాడు. దేవుడు నీ కొన్ని పాపాలు మాత్రమే క్షమిస్తాడు, అన్ని పాపాలు క్షమించడు. వాస్తవానికి వాక్యాన్ని ఆలోచన చెయ్యండి. నీ దోషములన్నిటినీ అనే మాట రాయబడింది. అంటే నీవు శిలువ యజ్ఞాన్ని ఆశ్రయించకముందు, ఆశ్రయించిన తర్వాత, రక్షణ జీవితాన్ని ప్రారంభించకముందు, రక్షణ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నీ జీవితంలో దొర్లిన అపరాధములన్నిటినీ ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు ఆయనకుంది. యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్యను ప్రేమిస్తున్న యథార్థవంతుడెవడైనా కావాలని దేవునికి గాయాలు రేపడు, దేవునిని దుఃఖపెట్టడు. పాప నియమము శరీరంలో ఉంది. ఆ పాప నియమాన్ని ప్రేరేపించే దుష్టుడు నీ ఆలోచనలను బలవంతం చేస్తూ ఉన్నాడు. దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దుష్టుడైన సైతాను ప్రేరణకు లోనై పాపనియమము ద్వారా బలహీనుడవై చేసిన తప్పును బట్టి కుమిలిపోతూ ఉన్న నిన్ను ఎందుకు కనికరించడు? మన పిల్లలు నడక నేర్చేటప్పుడు, తప్పటడుగులు వేస్తున్నప్పుడు వారిని చూసి మనం దండించము, ముచ్చటపడతాం. ప్రియమిత్రులారా, ప్రభుతో నడవాలని, ప్రభుతో జీవించాలని నీవు చేసుకున్న తీర్మానాలను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు. కానీ నీ ఆత్మీయ జీవిత యానములో అపరాధాలు చోటు చేసుకున్న వేళ, ప్రియమిత్రులారా, నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ ప్రభు అని గుర్తించి ఆయన ద్వారా పాప క్షమాపణ పొందండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అనే వాగ్దానం మనకుంది గనుక యేసయ్య రక్తాన్ని ఆశ్రయిందాం. అది నీ భూతకాల పాపమైనా, భవిష్యత్కాల పాపమైనా, నేను తప్పు చేయకూడదు అనుకుంటూనే నీ జీవితంలో దొర్లిన అపరాధమైన, అది ఏ పాపమైనా కడగడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అలా అని మరణకరమైన పాపము చేసిన వారిని క్షమిస్తాడని నేను చెప్పడం లేదు. మరణకరము కాని పాపము కూడా కలదు అంటాడు కదా యోహాను పత్రికలో. ప్రియమిత్రులారా, రక్షణ పొంది ప్రభుతో నడవాలని తీర్మానం చేసుకున్న యథార్థవంతుడు మరణకరము కాని పాపము చేసిన బలహీనుడు తప్పకుండా క్షమిస్తాడు. క్షమించడానికి ప్రభు చేతులు సిద్ధంగా ఉన్నాయి. అనవసరమైన వ్యర్థమైన అనుమానాలన్నీ విడిచిపెట్టి ప్రభుకి నిన్ను నీవు సమర్పించుకుని ఆయన ద్వారా క్షమాపణ నొంది యోగ్యమైన రీతిలో ప్రభు వల్లలోనికి రండి. మనసారా ప్రభుని స్తుతించండి. ఈ పరిశుద్ధ ఆదివార దినము పద్మాసులంకలో ప్రభు యొక్క దర్శనాన్ని పొందిన యోహానులాగా దేవుని సన్నిధిలో ప్రహర్షిందాం, పరవశిందాం, పరలోక సాన్నిధ్యాన్ని అనుభవిందాం.
దేవుని కృప మనకు తోడుగా ఉండి అట్టి భాగ్యమును అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.